ఇప్పుడు 403 మంది అభ్యర్థులు హైకోర్టుకి వెళ్ళారు. వెళ్తే 99 ఆన్సర్ షీట్స్ వైటనర్తో దిద్దినట్టు. అంటే మెగా డిఎస్సి 5 ఏళ్లలో ఒక్కటి పెట్టనాడు, డిఎస్సి పెట్టినాడు రాజీనామా చేయమంటాడు. ఇప్పుడు మెగా డిఎస్సి పైన హైకోర్టు సిట్ ఎందుకని ఏమల్లా అంటే లోకేష్కి హైకోర్టే క్లీన్ చిట్ ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఎవరు రాజీనామా చేయమంటానికి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ డిమాండ్ అయినా చేయొచ్చు కానీ ఆ 3 అక్షరాలు అతను ఎత్తకూడదు. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అలాగే సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ప్రస్తుతం 2018 ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లో దారుణమైనటువంటి అక్రమం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక 2019లో ఆయన వచ్చాక మెయిన్స్ ఎగ్జామ్ జరగడం, అక్కడ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఫేక్గా వాళ్ళు క్వాలిఫై అయ్యారు, ఖచ్చితంగా దాంట్లో అవకతవకలు జరిగాయి అనేది సిట్ నిర్ధారించింది. హైకోర్టు కూడా దీని మీద సీరియస్ అయింది. అప్పటి అభ్యర్థులు, నిజంగా కష్టపడ్డ అభ్యర్థులు కోర్టుకు వెళ్ళాక ఈ విషయం బయటపడింది. రాజకీయ ప్రమేయం ఏమాత్రం లేదు. సిట్ కూడా రవిశంకర్ అయ్యన్నర్ గారి ఆధ్వర్యంలో సిట్ కూడా కీలక అంశాలు బయటకు తీసుకొచ్చింది. దీనికి కర్త కర్మ క్రియ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అని క్లియర్ కట్గా అర్థం అవుతుంది. చైర్మన్ గారి ప్రమేయం లేకుండా కూడా, ఏపీపీఎస్సీ చైర్మన్ ప్రమేయం లేకుండా సొంత నిర్ణయాలు తీసుకొని 3 సార్లు పేపర్ని వాల్యుయేషన్ చేయడం, అర్హత లేని వ్యక్తులతోటి 10th క్లాస్ చదివిన మహిళలతో కూడా పేపర్ వాల్యుయేషన్ చేయించిన పరిస్థితి. అంటే నిబంధనలు మొత్తం కూడా తుంగలో తొక్కి చాలా డేరింగ్ అండ్ డాషింగ్గా రాష్ట్రంలో అత్యున్నతమైన సర్వీస్ని ఈ విధంగా చేయడం మనం ఏ విధంగా చూడాలి? దీనిపై మీ అభిప్రాయం ఏంటి? 165 పోస్టులు నియమించడం చేతగానాడు 16,500 ఉద్యోగాలు ఇచ్చినాడని తప్పు పడతాడు. డిఎస్సి మీద రాజీనామా చేయమంటాడు. ఇంకా డిఎస్సి పెట్టడం చేతగానాడు మెగా డిఎస్సి పెట్టినాడని రాజీనామా చేయమంటాడు. ఇప్పుడు గ్రూప్ 1 మీరు అన్నది ఏపీపీఎస్సి. ఏపీపీఎస్సి చైర్మన్ ఎక్కడున్నాడు? ఆ చైర్మన్ని బెదిరించారు, వేధించారు, హింసించారు కూడా సార్. నరకం చూపించారు. సెక్రటరీలు ఇద్దరు, ఇప్పుడు 2 కృష్ణులు ఏపీపీఎస్సికి. ఏది? పిఎస్ఆర్ ఆంజనేయులు, గౌతమ్ సవాంగ్. 3 వాల్యుయేషన్లు. 2 కృష్ణులు, 3 వాల్యుయేషన్లు, 165 ఉద్యోగాలు చండాలం చేసి పారేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి సబ్ కలెక్టర్లు, ఆర్డీఓలు, డిఎస్పీలుగా వాళ్ళ పేపర్లు దిద్దేది ఎవరు? వెల్డర్లా, ఆటో డ్రైవర్లా, ఎలక్ట్రీషియన్లా, గృహిణులు, వంటోళ్ళ? అంటే నువ్వు నీ హయాంలో, నీ ప్రభుత్వంలో 165 ఉద్యోగాలు ఇవ్వడానికి 4 ఏళ్ళు పట్టిందా? ఈ ప్రక్రియ 4 ఏళ్ళు. 2 కృష్ణులు, 3 వాల్యుయేషన్లు, హైకోర్టు 2 సార్లు తిట్టి వదిలిపెట్టింది. అవును. ఇప్పుడు అసలు ఏకసభ్య ధర్మాసనం ఏమందంటే అసలు మొత్తం రద్దు చేసి పారేసి మళ్ళీ మెయిన్స్ పిలవండి. ఓకే. దాని మీద మళ్ళీ ఏదో కోర్టుకు వెళ్ళారు. ఈ 165 మంది ఈ ఉద్యోగాల్లో చేరిన వాళ్ళు వెళ్తే అప్పుడు ద్విసభ్య ధర్మాసనం ఏమంది? హైకోర్టు దీని మీద సిట్ వేయండి, డీజీ స్థాయి అధికారితో దీని మీద ఎంక్వైరీ చేసి 3 నెలల్లో నివేదిక ఇవ్వమని ఇచ్చాడు. నివేదిక రవిశంకర్ అయ్యన్నారు. అరే అసలు ఆ రిపోర్టు చూస్తే ఆశ్చర్యం సార్. ఇప్పుడు డిఎస్సి మీద ఇంత ప్రాపగండ చేస్తున్నారు కదా, ఇది ముందే తెలిసి, ఎందుకంటే న్యాయ వ్యవస్థలో కూడా జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసే వ్యక్తులు ఉన్నారని మనకు తెలుస్తూ ఉంది. ముందు మీరు డిఎస్సి మీద చేయండి, దీన్ని హైడ్ చేయొచ్చు అని ఇంత దారుణం చేసి ఏపీపీఎస్సీలో ఇంత దుర్మార్గం చేసి ఒక రకంగా ఇది క్షమించడం నేరం సార్. ఎందుకంటే అహోరాత్రులు ఎన్నో సంవత్సరాలు, 6-7 సంవత్సరాలు కష్టపడ్డ ఆస్పిరెంట్స్ కూడా ఉన్నారు దీంట్లో. కానీ దీన్ని పక్కన పెట్టి నిజంగా జరగని దాని గురించి ఇంత చేస్తున్నారేంటి? అంటే శవాన్ని దాచిపెట్టగలరా? లేదు. శవాన్ని దాచిపెడితే కంపు కొట్టుద్దు. ఇప్పుడు ఆ కంపే ఈ కంపు. గబ్బు కొట్టింది ఏంటంటే ఇప్పుడు ఒకటి మనం ఇక్కడ తీసుకున్నది అసలు ఎవరా సంధ్యారాణి, ఎవరా మహంకాళి రఘురామ్, ఎవరా పెరిక శ్రీనివాసరావు, కాంట్రాక్ట్కి ఇచ్చినటువంటి వీళ్ళకి పిఎస్ఆర్ ఆంజనేయులకి సంబంధం ఏంటి? వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళకి బాగా తెలిసిన వ్యక్తులని వార్తలో చదివాను సార్. అంటే ఇప్పుడు ఎవరో మాతృశ్రీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపాల్ అంట, ఆమె ఈ ప్యానల్ ఎంపిక చేసిందంట, ఎగ్జామినర్లు ఇదంతా. ఇప్పుడు ఒకటి ఆ పరీక్ష ఎగ్జామినర్ ఏమంటున్నాడు? అసలు ఆ మార్కులు నాయి కాదు, నేను వేసినవి కాదు, ఆ సంతకం నాది కాదు, నేను అసలు సంతకమే పెట్టలేదు అన్నాడు. అసలు ఇది చిన్నపిల్లలు ఆటలాడుకుని తొండి చేసుకున్నట్టుగా ఏదో అసలు చాలా విచిత్రంగా ఉంది సార్. ఇది మామూలుగా ఫస్ట్ ఎగ్జామినర్కి సెకండ్ ఎగ్జామినర్కి తేడా గనక మార్కుల్లో 15% ఉంటే థర్డ్ ఎగ్జామినర్తో దిద్దించాలి. ఓకే. ఇప్పుడు 2016 నోటిఫికేషన్, ఈ తేడా ఎంత ఉంటుంది అక్కడ? అప్పుడు ఆ టైంలో 0.4%.
అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ తేడా ఎంత ఉంది? 22 రెట్లు పెరిగింది. ఓకే. మరి థర్డ్ వాల్యుయేషన్ ఎందుకని ఛాన్స్లా? అసలు ఈ సెకండ్ వాల్యుయేషన్ చేయించింది కూడా ఎవరో తెలుసా? ఒకటే చేశాడు మొత్తం అంతా. చాలా అంటే నిబంధనలని తొంగలో తొక్కి రఘురామ్ అనేవాడు, ఆ మహంకాళి రఘురామ్ అనేవాడు మొత్తం అన్ని పేపర్లు అతనే రుద్దేశాడు ఒక్కడే. ఇప్పుడు 403 మంది అభ్యర్థులు హైకోర్టుకి వెళ్ళారు. వెళ్తే 99 ఆన్సర్ షీట్స్ వైటనర్తో దిద్దినట్టు ఉంది. అసలు నిబంధనల ప్రకారం వైట్నర్ వాడకూడదని చెప్తున్నారు కదా సార్. ఎవరిచ్చారా వైట్నర్? తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిందా? జగన్మోహన్ రెడ్డి పంపాడా? సార్ మాజీ సీఎం బాధ్యత కంప్లీట్గా వహించాలి కదా సార్ దీనికి. సరే ఆయన ప్రమేయం ఉన్నా లేకున్నా ఆయన హయాంలో జరిగింది కాబట్టి ఖచ్చితంగా బాధ్యత ఆయనకు ఉంటుంది కదా. అంటే చైర్మన్గా ఉన్నటువంటి ఆ ఉదయ్ భాస్కర్ని, విజయ్ భాస్కర్ని నానా హింస పెట్టారు. ఓకే. రాజీనామా చేస్తావా చస్తావా ఉదయ్ భాస్కర్ని అయితే. అసలు ఆయన యొక్క ఛాంబర్కి అయితే తాళాలు వేయించి పారేశారు. టీడీపీ హయాంలో ఆయన చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఆయన పీరియడ్ అయ్యే లోపు ఏది నువ్వు రాజీనామా చేయాల్సిందే అని చెప్పి ఆయనకి ఛాంబర్ ఇవ్వకుండా ఆయన ఛాంబర్కి తాళాలు వేసి దారుణంగా అవమానించి తర్వాత వచ్చిన విజయ్ భాస్కర్ డమ్మీ చేసి అసలు చైర్మన్గా వీటిపైన ఆమోదం ఉందా? సంతకం పెట్టాడా? అసలు ఆయన ప్రమేయమే లేదు ఇందులో. అసలు ఏపీపీఎస్సీని వైసీపీ పిఎస్సీగా మార్చారు. కరెక్ట్. మొత్తం సభ్యులందరినీ వైసీపీ వాళ్ళనే పెట్టుకున్నాడు. సునీల్ కుమార్ మేనలుడు ఒక సభ్యుడు అంట అందులో పివి సునీల్ కుమార్. రాజారెడ్డి అన్న మనవడు ఒక సభ్యుడు. ఎంత పారదర్శకంగా ఉంటుందో దీన్ని బట్టి అర్థం చేసుకో. ప్రభుదాస్ రెడ్డి మనవడు సుధీర్ రెడ్డి ఒక సభ్యుడు. కడప వైసీపీ యోజన విభాగం అధ్యక్షుడు ఒక సభ్యుడు సలాం బాబు. అంటే వీళ్ళందరినీ ఏపీపీఎస్సీ సభ్యులుగా పెట్టి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ఆడిన ఆ నాటకం అనాలా, ఆ విన్యాసం అనాలా. హాయిలాండ్లో ఇప్పుడు ఆ హాయిలాండ్లో నువ్వు ఎవరితో దిద్దిస్తావు? 48,442 ఆన్సర్ షీట్స్, ఓఎంఆర్ షీట్స్. ఒక 1000 బండేళ్లలో వస్తే ఒక ట్రక్కులో వేసుకొస్తే ఆ ట్రక్ డ్రైవర్ని ఉండమని నువ్వే దిద్దమన్నారు. 10,000 ఇస్తాను దిద్దమన్నారు. సార్ కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయన కస్టడీలోకి తీసుకొని మొత్తం డేటా మొత్తం కూడా ఆయన సింగిల్ కంట్రోల్లో ఉన్నట్టుగా మనకు తెలుస్తాం. బెదిరించాడంట. ఏపీపీఎస్సీ ఎంప్లాయీస్ కొంతమంది అభ్యంతరం చెబితే వాళ్ళందరినీ బెదిరించి తన చెప్పు చేతల్లో పెట్టుకుని వాళ్ళతో వీళ్ళకి ట్రైనింగ్ ఇప్పించాడు. హాయిలాండ్లో వెంకట సుబ్బయ్య, విశాల, వెంకటలక్ష్మి వీళ్ళందరితో ఏపీపీఎస్సీ స్టాఫ్ ఈ ఆటో డ్రైవర్లు లేకపోతే ఈ 10th తప్పినాళ్ళు, ఇంటర్ తప్పినాళ్ళు ఈ 10,000 రూపాయల బ్యాచ్ని పట్టుకొచ్చి వాడెవడో ఒకడు సూసైడ్ చేసుకున్నాడు. ఎవరు? సతీష్ అనే కుర్రాడు, గుడివాడో ఏమో, ప్రైవేట్ కాన్వెంట్ టీచర్ అంట. ఎంక్వైరీకి పిలిస్తే ఏదో మందు తాగాడు, తర్వాత ఆసుపత్రిలో చేర్చినట్టున్నారు. కానీ అంటే జగన్మోహన్ రెడ్డి ఈ 165 పోస్టుల భర్తీ ఎన్నేళ్ళు పట్టింది? 4 ఏళ్ళు బట్టి. 4 ఏళ్ళ. అదే 16,500 పోస్టులు లోకేష్ ఎన్ని రోజుల్లో భర్తీ చేశాడు? చాలా తక్కువ, 128 రోజులు. జస్ట్ 128 రోజులు. ప్రక్రియ అంతా కూడా 128 డేస్, 83 సెషన్స్, బ్రహ్మాండంగా 10 నెలలుగా వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. మరి ఎంత గొప్ప నిర్ణయం సార్ అది, అంత గొప్ప వర్క్ అది, అంత షార్ట్ పీరియడ్లో చేయడం అంటే. అంటే మెగా డిఎస్సి 5 ఏళ్లలో ఒక్కటి పెట్టనాడు, డిఎస్సి పెట్టినాడిని రాజీనామా చేయమంటాడు. అవును. ఇప్పుడు దాన్ని ఇంకా సీరియస్ తీసుకోవాలని ఆ శ్రేణులకి, ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి వాళ్ళ ఆ మీటింగ్లో గట్టిగా మనం ఇదే ఎజెండాతో వెళ్ళాలి అని గట్టిగా చెప్పాడు. బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నాడు. రేపు పొద్దున కౌన్సిల్లో నిలదీస్తాం, లోకేష్ రాజీనామా చేయాల్సిందే అంటున్నాడు. ఇప్పుడు బొత్స సత్యనారాయణ టీచర్ల బదిలీలు, ఒక్కో బదిలీకి ఎంత తీసుకున్నావు? 5,13,50 బదిలీలు కరెక్ట్గా ఎలక్షన్కు ముందు 65 కోట్లు వసూలు చేశాడని అతని పైన ఆరోపణలు వచ్చే వార్తలు గట్టిగా వినిపించాయి అప్పుడు. అలాంటి బొత్స ఎవరిని రాజీనామా చేయమంటాడు? నేటి విద్యాశాఖ మంత్రి. ఏది పారదర్శకంగా ప్రతి బదిలీ ట్రాన్స్పరెంట్గా జరిగితే టీచర్ల బదిలీలు మొన్న చూశారు కదా, అతను రాజీనామా చేయాలా? పారదర్శకంగా నువ్వు టీచర్ల బదిలీలు చేస్తావా? 5 లక్షలు వసూలు చేయవా? నేను వసూలు చేశా, నువ్వు రాజీనామా చేయా? సార్ పిఎస్ఆర్ ఆంజనేయులు అంత పెద్ద అనుభవం ఉన్నటువంటి వ్యక్తి
ఒకప్పుడు గుంటూరు ఎస్పీగా ఉన్నప్పుడు అతని పేరు మారుమోగిపోయింది. ఎందుకంటే కఠినంగా రాజకీయ నాయకులను కూడా రాజకీయాలకు అతీతంగా డ్యూటీ చేసిన వ్యక్తి ఈరోజు అంత నిర్లజ్జగా అసలు భయం లేకుండా ఒక రౌడీలాగా జగన్మోహన్ రెడ్డి అండతో చెలరేగిపోవడమే కాకుండా ఇప్పుడు కూడా ఆ వైసీపీ నాయకులకి ఆయన పర్సనల్గా ప్రైవేట్గా ట్రైనింగ్ ఇస్తున్నట్టు కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అసలు ఏంటి ఆయన ధైర్యం, ఆయన ధీమా? అదేమంటే చట్టంలో ఉన్న లొసుగుల్ని ఇట్లా అడ్డు పెట్టుకోవచ్చు అంటూ వైసీపీ వాళ్ళకి చెప్తున్నాడు. ఈయన కూడా దాన్ని ఫాలో అవుతూ ఆ పోలీసులు తీసుకెళ్తున్నప్పుడు కూడా సిగ్గుతో నామోస్తూ తలదించుకోవాల్సిన వ్యక్తి ఏమాత్రం భయం లేకుండా చిరునవ్వుతో వెళ్ళిపోయే పరిస్థితి. ఏంటి అసలు ఆ బరిదెగింపు? అంటే ఉన్మాదం ఏది అది సైకో మనస్తత్వం. అంటే ఐపీఎస్గా సైకోలు కూడా సెలెక్ట్ అయితే ఎలా ఉంటుందో నీకు మూర్తి భవించిన రూపం. బెస్ట్ ఎగ్జాంపుల్ అంటారు. ఆ రోజు ఆయన గుంటూరు జిల్లా ఎస్పీగా కౌన్సిలింగ్ పేరుతో అక్కడికి ఏదో రౌడీజాన్ని అణిచేస్తున్నట్టుగా అందరినీ పిలవటం, డార్మెటరీకి పిచ్చి కొట్టుడు కొట్టాడు సార్. తన ఇష్టం వచ్చినప్పుడు విదేశాలకి వెళ్ళిపోవడం. అతని పైన అనేక ఆరోపణలు. విజయవాడ కమిషనర్గా పనిచేసినప్పుడు మహిళలంతా అతనికి వ్యతిరేకంగా ర్యాలీలు చేశారు. వల్లభనేని వంశీని అడిగితే చెప్తాడు. పిఎస్ఆర్ ఆంజనేయుల గురించి నన్ను అడిగితే నేనేం చెప్తాను? వంశీ వర్సెస్ పిఎస్ఆర్ ఆంజనేయులు అప్పుడు బ్రహ్మాండంగా ఉంది. ఎవరా డాక్టర్, లేడీ డాక్టర్ బాగున్నారా? ఇప్పుడు ఎవరి సంధ్యారాణి ఎంత ఇచ్చారు? సంధ్యారాణికి ఎంత ఇచ్చారు? ఆ మహంకాళి రఘురామ్కి. ధాత్రి మధు ఎక్కడున్నాడు? అంటే నీ స్నేహితుడు అని చెప్పి ఆ పెరికా శ్రీనివాసరావుకు 2 కోట్లు ఇస్తావా ఈ డమ్మీ వాల్యుయేషన్కి? అతని స్నేహితుడు అని చెప్పి ధాత్రి మధుకి 1,14,00,000 ఇస్తాడా? ప్రజల సొమ్మే కదా, ప్రభుత్వ సొమ్మే కదా అని ఈ విధంగా విచ్చలవిడిగా బాధ్యత లేకుండా ఖర్చు పెట్టడం. ఇవాళ అత్యంత పవిత్రంగా నిర్వహించాల్సినటువంటి విధి. అవును సార్. ఇప్పుడు ఈ సెలెక్ట్ అయినటువంటి ఆ డిఎస్పీలు, ఆర్డీఓలు, సబ్ కలెక్టర్లు, ఈ గ్రూప్ 1 ఉద్యోగాలు వీళ్ళందరూ కూడా రాబోయే 30-40 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని నడిపించాల్సిన వాళ్ళు, వ్యవస్థని నిలబెట్టాల్సిన వాళ్ళు. అట్లాంటి వాళ్ళని నువ్వు ఈ విధంగా అమ్ముకున్నావంటే ఇది కదా పోస్టులు అమ్ముకోవడం అనేది. కరెక్ట్ సార్. అయితే ఇప్పుడు వాళ్ళు ప్రజెంట్ ఉద్యోగాలు చేస్తానే ఉన్నారు. వాళ్ళు మొత్తం కూడా ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా చేస్తూ కుట్రలు చేస్తున్నట్టుగా గ్రౌండ్ లెవెల్లో నేను కూడా కొన్ని చూశాను సార్. కొంతమంది ఈ 2018 నోటిఫికేషన్లో డిఎస్పీలు అయితేనేమి, ఆర్డీఓలు అయితేనేమి కొంతమంది పక్కాగా వైసీపీకి వంతపాడుతూ ప్రజెంట్ పనిచేస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి ఇది ఇబ్బందికరం కాదంటారా? ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? ఇప్పుడు ఆ 165 మందిని పక్కన పెట్టమని హైకోర్టు ఆదేశించింది. చేస్తున్నారు కదా సార్. పక్కన పెట్టేశారు కదా. అప్రధాన్య పోస్టుల్లో ఉన్నారు. ఎవరు ఇప్పుడు వాళ్ళు దీంట్లో లేరు. విధాన నిర్ణయాల్లో నాకు తెలిసి డిఎస్పీలుగా ఉన్నారు సార్ ప్రజెంట్. పక్కన పెట్టేశారు. మొత్తం అందరినీ తీసేశారు, తొలగించారు. హైకోర్టు 2 సార్లు అక్షంతలు వేసింది. మొదటిసారి ఆదేశించినా కొంతమందిని పక్కన పెట్టకపోతే మళ్ళా సీరియస్ అయింది. అందరినీ పంపించేశారు. వాళ్ళనేదో లూప్ హోల్స్లో పెట్టినట్టున్నారు. ఇప్పుడు ఈ రిపోర్ట్ రవిశంకర్ అయ్యన్నార్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా రేపు ద్విసభ్య ధర్మాసనం యొక్క తీర్పును బట్టి వాళ్ళ భవిష్యత్ దాదాపుగా ఆధారాలన్నీ కూడా పక్కాగా సేకరించారు సార్. ఇలా భవితవ్యం ఎలా ఉండబోతుందంటారు? ఇంకేముంది, పీకేస్తారు. 165 మందిని తీసేయటమే కాదు, మళ్ళా మొత్తం ఆ ఏపీపీఎస్సీ ఇంటర్వ్యూలతో సహా అంతా రద్దు చేసి మళ్ళా ఆ ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పునే మరి బహుశా కన్ఫర్మ్ చేస్తూ మళ్ళా మెయిన్స్ పెట్టమంటారా ఏదో చూడాలి. ఇవాళ హైకోర్టు ఈ గ్రూప్ 1 ఉద్యోగాల పైన ఎలా కామెంట్ చేసింది, అదే మెగా డిఎస్సి పైన ఎలా కామెంట్ చేసిందో పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పిల్స్ విషయంలోనే చూసాం. మొదట అతను పిల్లేసినప్పుడు అడిగింది ఆధారాలు ఉన్నాయా, ఆధారాలు ఉంటే ఆధారాలు ముందు పెట్టి అప్పుడు ఆ తర్వాత పిల్లేయమని. లేవు మా దగ్గర ఆధారాలతో సహా మళ్ళా వేస్తామని పిల్లి వెనక్కి తీసుకున్నాడు. మళ్ళా పిల్లేసాడు, తిట్టు వదిలిపెట్టింది. ఇది ప్రయోజన వ్యాజ్యం. ఇది నీ చేతిలో ఆయుధం కాదు, ఎంతో పవిత్రమైన సాధనం. పిల్లంటే రాజకీయ కక్షలకి కోర్టుల్ని వేదికలుగా చేసుకోబాకండి అంటూ తలంటు పోసింది. అదే హైకోర్టు మరి గ్రూప్ 1 ఉద్యోగాల మీద ఏముంది? అసలు ఏకసభ్య ధర్మాసనం ఏమో రద్దు చేసేసి మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ పెట్టమంది. ద్విసభ్య ధర్మాసనం ఏమో డీజీ స్థాయిలో సిట్ వేయమని చెప్పి. ఇప్పుడు మెగా డిఎస్సి పైన హైకోర్టు సిట్ ఎందుకని వేయమల్లా? కరెక్ట్. దీన్ని బట్టి ఈజీగా అర్థమయ్యా. అంటే లోకేష్ కి హైకోర్టే క్లీన్ చిట్ ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఎవరు రాజీనామా చేయమంటానికి? ఇక్కడ విద్యాశాఖ మంత్రి కాదు, ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఆ మెగా డిఎస్సి నిర్వహణకి, ఆ వ్యవస్థకి హైకోర్టే క్లీన్ చిట్ ఇచ్చినప్పుడు నువ్వెవరు రాజీనామా చేయమని అడగటానికి? సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాడు. సిబిఐ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ డిమాండ్ అయినా చేయొచ్చు కానీ ఆ 3 అక్షరాలు అతను ఎత్తకూడదు. సిబిఐ వేరే ఎత్తకూడదు అంటారు.
ఎందుకంటే సిబిఐ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆ బంధం మనం చెప్పాల్సింది కాదు, అది ఇప్పటిది కాదు. పరిటాల రవి హత్య దగ్గర నుంచి సిబిఐ జగన్మోహన్ రెడ్డి మనం చూసాం ఏ డ్రామాలు ఏమి నడిచిందో. మొన్న వివేక హత్య దాకా రామ్ సింగ్ ఏమయ్యాడు, కర్నూలు హాస్పిటల్ దగ్గర ఏం జరిగింది, మరి అదే సిబిఐ కావాలా జగన్కి? సార్, ఐపీఎస్ కమ్యూనిటీకే కళంకం తెచ్చిన ఈ పిఎస్ఆర్ ఆంజనేయుల పరిస్థితి, చట్టం ఏ విధంగా అతన్ని శిక్షించే ఆస్కారం ఉందంటారు? ఇంకేముంది, ఇప్పుడు పివి సునీల్ కుమార్ ఏమయ్యాడు, రిటైర్ అయ్యారు, ఆయన మీద కేసులు అవి అట్లాగే కంటిన్యూ అవుతాయి. అట్లాగే ఇది కూడా ఈయన కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు. చట్టం చేతులు చాలా పొడవాయింది, ఎవరు తప్పించుకోలేరు, ఎవరు చట్టానికి చుట్టం కాదు. పిఎస్ఆర్ ఆంజనేయులు ఏమన్నా చుట్టమా? కాదు కదా. ధన్యవాదాలు సార్. నమస్తే.